13 రోజుల తర్వాత ఆత్మ యొక్క నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో మొదట కనిపించేది భయంకరమైన పితృలోక వేచిచోటు. అక్కడ వేలాది ఆత్మలు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆత్మ ముందుగా దాటేది వాయునది. అది గాలి రూపంలో ప్రవహించే నది. పాపాలు ఎక్కువైతే ఆ గాలి బాగా వేడిగా అనిపిస్తుంది. దాని తరువాత వస్తుంది అగ్ని నది. మంచి పనులు చేసిన వారికి అది కేవలం వెలుతులులా అనిపిస్తుంది, కానీ పాపాలు చేసిన వారికి అది మెరుపులా కాల్చుతుంది. ఈ యాత్రలో ఆత్మకు తోడుగా ఉండే 3 శక్తులు మనస్సు, ప్రాణం మరియు కర్మ. మనస్సు భయపడుతుంది, ప్రాణం ముందుకు నెడుతుంది, కర్మ మాత్రం నిజం ఏమిటో చూపిస్తుంది. తరువాత ఆత్మ చేరేది చిత్రగుప్తుని ఆలయం దగ్గరికి. అక్కడ ప్రతి ఆత్మకు సంబంధించిన పాపాలు, పుణ్యాలన్నీ చిన్న చిన్న వివరాల వరకు నమోదు చేసి ఉంటాయి. అక్కడికే వస్తాడు యమధర్మరాజు. ఆయన కోపంగా కూడా ఉండడు, దయగా కూడా ఉండడు, కేవలం న్యాయం మాత్రమే చేస్తాడు. ఆత్మకు చెప్తాడు, నీ జీవితంలో చేసిన ప్రతి పని నీకు ఇవే ఫలితాలు. అక్కడ ఎటువంటి తప్పించుకోవడం, ఎటువంటి అబద్ధం చెప్పడం అసాధ్యం. తీర్పు తర్వాతే నిర్ణయమవుతుంది. ఆత్మ మరలా జన్మ తీసుకుందా, పితృలోకంలోనే ఉండాలా, లేక మోక్షం దిశగా ప్రయాణించాలా? కాని తీర్పు తర్వాత జరుగేదే అసలు రహస్యం. తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలంటే మా తరువాతి భాగాన్ని తప్పక చూడండి.